కావద్దు, ఈ పాప ఎందుకు ఎస్పీ కావద్దు, ఈ పాప ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు? రేపు భవిష్యత్తులో ఇలాంటి చిన్నారులు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా, వీళ్ళ భవిష్యత్తు కోసం. అరే మీరు పోలీసులు అందరూ కూడా లాఠీలు పట్టుకొని తుపాకులు పట్టుకొని మా మీద తిరిగితే 1200 మంది విద్యార్థుల అమరవీరులైన్లు తెలంగాణ రాష్ట్రం కోసం. 1969లో 600 మంది విద్యార్థుల అమరవీరులైన్లు ఆనాటి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక జనరేషన్ ఆనాటి నొప్పులు ఇంకా ఒంటి మీద పోలే గాయాలు తెలంగాణ ఉద్యమంలో. ఆ బాధలు మీకు తెలుసా? మీ ప్రమోషన్ల కోసం, మీ కమిషన్ల కోసం మీరు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ సమాజానికి తెలియదా? ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎంత బెదిరిస్తున్నారండి వీళ్ళు? ఇదా మీరు చేసేది? ఈ పాప ఎందుకు ఎమ్మెల్యే కాదు? ములుగులో ఖచ్చితంగా కూడా అభివృద్ధి జరగాలి. ఇది సీతక్క ఆధ్వర్యంలో జరిగితే పోయి నేను మంచిగా గ్రాండ్గా కూడా ఓ బొకే తీసుకొని, ఓ భారత రాజ్యాంగాన్ని తీసుకొని, ఓ శాల్వ తీసుకొని మంచిగా వెళ్ళి, అక్క మీకు ధన్యవాదాలు, మీరు ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందుకు నా ఇంటి ఆడబిడ్డ లెక్క, నా తల్లి లెక్క పోయి పాదాభివందనం చేసేస్తా. ములుగు జిల్లాలో ఇప్పటివరకు తట్టడి మట్టి తీయలే. చెప్పురు దీని గురించి చెప్పాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాలి. కేసులు పెడతారా? చేస్తారు, చేయరు. ఎన్ని రోజులు చేస్తారు? 4 ఏళ్ళు. 4 ఏళ్ళ పొద్దు తర్వాత దాన్ని చూడడానికి కూడా మీకు కళ్ళు సరిపోవు. ఆ వెలుగును అంత భయంకరంగా ఉంటుంది. వీళ్ళు అనుకుంటున్నారేమో కానీ రంజిత్ను భయపెట్టిద్దాం, ఉత్సవోపిద్దాం, లేకపోతే అది చేద్దాం. ఏం చేసినా ఏం చేయను రా భయ్. నా కుటుంబం ఇదే గన్ను పట్టుకున్న సీతక్క వారసత్వాన్ని పురిగిపుచ్చుకొని వచ్చిన కుటుంబం నాది. పోరాటం చేసిన కుటుంబం. ఆ రక్తం ఇంకా ఉంటుంది. పోరాటమే కొత్త ఎజెండా ప్రతిరోజు. అరే నాయకుల కోసం రాష్ట్రం, ఇంకొక మంత్రి గారు ఉంటారు, ఆ మంత్రి గారి కోసం ఏకంగా ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఫోన్ చేస్తాడండి. ఫోన్ చేసి మా వాళ్ళతో అంటాడట, ఏందట అంటాడట, బాబు నువ్వు నాకు తెలియదు కానీ ఎవరో, నేనైతే ఒక మాట చెప్తా, 9 నెలల పాటు నా తల్లి గర్భంలో పురిటి నొప్పులను అనుభవించిన బాధ ఎట్లుంటుందో నాకు తెలియదు. 2028 తర్వాత అలాంటి బాధలు అయితే నేను చూపెడతా ఖచ్చితంగా. ఇది నేను చెప్తున్నా, ఈ రాజ్యాంగం సాక్షి చెప్తున్నా, మొత్తం రికార్డ్ చేసి పెడుతున్నా. అరే ఎవరి పని వాళ్ళు చేయాలండి. జర్నలిస్ట్గా 1 లక్షలాది మంది జీవితాలతోని ఈ తెలంగాణలో ఇప్పటి వరకు 50 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. నీ ఇంట్లో చచ్చిపోతే తెలుస్తుంది ఆ బాధ ఏందో. హైడ్రా కోసం ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ బిడ్డల బాధ ఏందో తెలుస్తుంది. రైతులు చనిపోతా ఉంటే, ఇంటి ఎనగర్ర కూలిపోతా ఉంటే, ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం బాధ ఏందో తెలుస్తుంది. మూసీకి సంబంధించిన బాధితులు చనిపోతా ఉంటే ఆ బాధ ఏందో ఆ కుటుంబానికి తెలుస్తుంది. ఆఖరికి ఈ తెలంగాణలో అక్రమ కేసులు పెట్టి ఏదైనా గుండెపోటుతో ఆ కుటుంబం చనిపోతే, మొన్న లగచర్లలో గుండెపోటు వచ్చిన అతని గానక ఈ రోజు మిస్ అయితే ఆ బాధ ఏందో ఆ తల్లిదండ్రులకు తెలుసా? ఇది ప్రశ్నించకూడదా? ముఖ్యమంత్రి గారికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఆయన. ఎవరి రాజ్యాంగం? తెలంగాణ ప్రాంత బిడ్డల రాజ్యాంగమేడ. ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 5 సంవత్సరాలు ఉండే కోసం అధికారులు మొత్తం వాళ్ళ చుట్టూ ఎందుకు భజన చేస్తున్నారు? ఇది తెలంగాణ ప్రభుత్వమా లేకపోతే యనుమల ప్రభుత్వమా అని అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది, బీజేపీ అడుగుతున్నది, కమ్యూనిస్టులు అడుగుతున్నారు, అందరు అడుగుతున్నారు. మీ ఇష్టమా? మీ జాగిరి అంటున్న తెలంగాణ మా జాగిరి బాజాప్తుగా అంటాం మేము. తెలంగాణ ఉద్యమంలో నిప్పు కనికల్లోగే పోరాటం చేస్తాం. అరే తెలంగాణ ఉద్యమంలో మీ చరిత్రలు లేదురా భయ్. ఒక్కొక్కడి ప్రశ్నించేటోడు ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఏంది మీ చరిత్రలు? ఈరోజు తెలంగాణలో ఒక జర్నలిస్టు ప్రశ్నించకూడదా? ఏంది జర్నలిస్టు ప్రశ్నిస్తే ఏమవుతుంది? అప్పుడే డైపర్లో దడుస్తున్నాయా? నువ్వు చక్కగా చేస్తే ఎందుకు ప్రశ్న వస్తుంది? మొత్తం ఫాల్స్ కేసులు నాన్సెన్స్ పెట్టుకుంటా ఊకే మెంటల్ టార్చర్ పెడతా ఉన్నారు మా వాళ్ళందరూ. అన్నం తింటలేరు మీరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదేనా జరగాల్సింది? ఎంత బాధ అనిపిస్తుందండి. ఇవన్నీ ప్రశ్నించద్దట. చేతులకేమన్నా నేను గాజులు పెట్టుకొని ఇంట్లో కూకోవాలా? నేను మహిళలను ఉద్దేశించి అంటలేను, మళ్ళీ చెప్తున్నా, దానికి వేరే పరిణామం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, ఇక్కడి కోసం ఎంతకైనా తెగిస్తా, ఎంత దూరమైనా వస్తా. రేపు మా యాత్ర సురువు చేస్తున్నా. కొత్త సంవత్సరంలో మంచిగా ఉంటుంది. ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి జిల్లాలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఆర్టీవీ తిరుగుతుంది, ఆట మొదలు పెడుతుంది, పోరాట పటిమ ఏందో చూపెడుతుంది. 2028 టార్గెట్ కుర్చీ దించుతా. ఖచ్చితంగా ఆ రోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా శుభకరమని ఇదే స్టూడియోలో కేక్ కట్ చేయబోతాడు. మీరేమన్నా చేసుకోరు. పోనీ వైఆర్టీవీని ఇబ్బంది పెడదామంటే 20 ఛానళ్ళు రెడీగా కొని పెట్టుకున్నా. నేనే చెప్తాను, 20 ఛానళ్ళు ఉన్నాయి నా దగ్గర. 20 ఛానళ్ళు ఓకేనా? ఆల్రెడీ మిత్రులతో కొన్ని ఛానల్ నడుస్తున్నాయి. ఇప్పటికే 4 ఛానల్ నడుస్తున్నాయి. అన్నీ కూడా లక్షలలో సబ్స్క్రైబర్స్ పెట్టిన. నేను చెప్తున్నా కదా, ఏది జరిగినా అన్నిటికీ తెగబడి ఉన్నాం.
మీరు పరిపాలన మంచిగా చేయర్రి, మేము శభాష్ ముఖ్యమంత్రి అంటాం. మీరు వ్యవస్థ పోలీసు వ్యవస్థ మంచిగా పని చేయర్రి, మా పోలీస్ అన్నలు దేవుళ్ళు అంటాం. మీరు అధికారులు మంచిగా చేయర్రి, మా అధికారులు తెలంగాణలో ఇంత మించిన తోపులు లేరు. మా మంత్రులు మంచిగా చేయర్రి, జయహో మంత్రులారా అంటాం. మా ఎమ్మెల్యేలు మంచిగా చేయర్రి, మేము జయహో ఎమ్మెల్యేలారా అంటాం. కానీ మీరే తప్పుల తడక మీద నడిచి, మీరే బూతులు మాట్లాడి, మీరే అది చేస్తే నేనేం చేయలే. నాకు తెలిసి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిలో మార్పు వచ్చింది, అది శుభ పరిణామం.